ఇంకో పక్కన చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, చిరు వ్యాపారులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు వీళ్ళందరికీ చాలా కష్టాలుంటే అందరికి కలిపి 6,700 కోట్ల రూపాయలు కొన్ని లక్షల మందికి చేయూతనిచ్చే విధంగా ఈ కార్యక్రమం చేశాం. ఇప్పటికీ 4,56,000 మంది రైతులకి 24 గంటల్లోనే ధాన్యం సేకరించిన తర్వాత డబ్బులు పే చేశాం. 6,655 కోట్లు పే చేశాం. పాత బకాయిలు 1,600 కోట్లుంటే అది కూడా పే చేసి వాళ్ళని ఆదుకునే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివి మీరు చూసినప్పుడు ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. అడ్మినిస్ట్రేషన్ని స్ట్రీమ్లైన్ చేశాం. ఇప్పుడు మళ్ళీ మొన్నే ప్రధానమంత్రి గారు వచ్చి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చేయలేకపోయాం 2,08,000 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్ట్స్కి ఫౌండేషన్లు కానీ ప్రారంభోత్సవాలు కానీ జరిగే పరిస్థితికి వచ్చింది. ఇది ఒక చరిత్ర. దానికి కూడా మనం శ్రీకారం చుట్టి ముందుకు పోయాం. ఇలాంటివన్నీ మీరు చూసినప్పుడు నా ఆలోచన ఒకటే, ఈరోజు సమాజంలో సంస్కరణలు వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా సంపద సృష్టించాం, ప్రజలకు మెరుగైన వస్తువులు కల్పించాం. ఒక ఎలక్ట్రిసిటీ, దీంట్లో కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. ఒక టెలికమ్యూనికేషన్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. ఒక రోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. ఈ విధంగా వివిధ రంగాల్లో ఒక విమానాశ్రయం, ఇలాంటివి కూడా ఉన్నాయి. అన్నిట్లో మీరు చూస్తే పోర్ట్లు ఇవన్నీ వచ్చాయి. దీనివల్ల ప్రజలకు మెరుగైన రోడ్లు వచ్చాయి. రోడ్డు వచ్చింది, కామన్ మ్యాన్ ఈజ్ నాట్ పేయింగ్ ఎనీథింగ్. ఇప్పుడు ఏమవుతుంది, ఒక మంచి రోడ్డు ఉంది, సైకిల్లో పోవాలి, స్కూటర్లో పోవాలి, ఆటోలో పోవాలి, ట్రాక్టర్ పోవాలి, ఒక పైసా కూడా కట్టే పరిస్థితి లేదు. కానీ మెరుగైన రోడ్డు ఉపయోగించుకుంటున్నాడు. ఎవరైతే కార్లు ఇలాంటి వాళ్ళు ఉన్నారో, డబ్బులు ఉండేవాళ్ళు డబ్బులు కడుతున్నారు, వాళ్ళకు కూడా లాభం వస్తూ ఉంది. వేర్ అండ్ టైర్ పెరుగుతూ ఉంది, టైం కలిసి వస్తూ ఉంది, ఆరోగ్యం పెరుగుతూ ఉంది, అనేక ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు, ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గుతూ ఉంది. ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చింది. నేను ఇప్పుడు ఆలోచించింది, ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, సంపద సృష్టించబడింది, సంపద సృష్టించిన వ్యక్తులకు ఆదాయం కూడా పెరిగింది, సంపద పెరిగింది. ఇంకా రిలేటివ్గా పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు. రిలేటివ్గా దట్ ఈస్ ది బిగ్గెస్ట్ సమస్య. అందుకే నేను ఈరోజు ఏం పెట్టానంటే P4 అన్నాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. హై నెట్వర్త్ ఇండివిజువల్స్, మీరు ఎక్కడి నుంచో రాలేదు, ప్రభుత్వ డబ్బులతో మీరు చదువుకున్నారు, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వచ్చింది, మీరు తెలివితేటలు సంపాదించుకొని ముందుకు పోయారు, మీరు కష్టపడ్డారు, ఈరోజు రాణిస్తున్నారు. మనతో పుట్టిన వాళ్ళు ఇంకా కిందనే ఉన్నారు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, మా ఊరికి వచ్చాను, ఈ ప్రాంతంలోనే పుట్టాను. ఇక్కడ శేషాపురానికి వెళ్ళేవాడిని, నడుచుకొని వెళ్ళేవాడిని ఫస్ట్ క్లాస్కి 1 కిలోమీటర్. చంద్రగిరికి వెళ్ళేవాడిని 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వాగులు వంకలు దాటుకొని లేకుంటే రోడ్లో పోయి చదువుకున్నాను, కష్టపడ్డాను. నాకు అవకాశం వచ్చింది. కానీ నాతో పుట్టిన వాళ్లకు అవకాశం వచ్చినా కూడా ఉపయోగించుకోలేకపోవచ్చు, రావకపోవచ్చు. అందువల్ల ఇంకా కిందనే ఉన్నారు. అందుకే నేను ఇప్పుడు తీసుకొచ్చే విధానం ఏంటంటే, ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజలు ఎవరైతే ఇంకా పేదరికంలో ఉన్నారో వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుందాం. ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులు ఖర్చు పెడతాం, వాళ్ళు డబ్బులతోనే పైకి రారు. వాళ్ళకు మెంటరింగ్ చేయాలి, వాళ్ళకు వాస్తవాలు చెప్పాలి, వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి. ఈరోజు ఒక వ్యక్తికి మెంటర్ చేస్తే సక్సెస్ రేట్ చాలా వస్తుంది. కొంతమంది స్వతహాగా పైకి వస్తారు. స్వతహాగా పైకి రాలేని వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికే ఈరోజు P4 పాలసీ తీసుకొచ్చాను. ఈ సంక్రాంతి అప్పుడే నేను పిలిపించాను. నువ్వు అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, పెద్ద పరిశ్రమ ఉండొచ్చు. మీ వనరుల్ని మీరు పెట్టుకొని ఒకరిని చేస్తారా, 10 మందిని చేస్తారా, ఒక గ్రామాన్ని చేస్తారా, ఒక మండలాన్ని చేస్తారా, మీ శక్తిని బట్టి, మీ డబ్బుల వెసులుబాటును బట్టి, ఒక మంచి మేనేజర్ని పెట్టి మీరు కూడా అది చేసి తృప్తి పొందాలి.